ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫ్రెండ్స్ ఈ మధ్యకాలంలో చాలామంది అనుకునే విషయం ఏంటంటే పక్కా 2025 ఏప్రిల్లో ఒక ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే పక్కా పడుతుందని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఆ వైబ్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇక మనం ప్రిపరేషన్ మొదలు పెట్టాలని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కానీ ఈ విషయంలో పక్కా 2025 ఏప్రిల్లో అయితే నోటిఫికేషన్ పడుతుందా లేదా అంటే మనకి ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ఏంటంటే ఒక జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు. ఆ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 2025 అయితే ఒక నోటిఫికేషన్ అయితే కంపల్సరీ రిలీజ్ చేయాలన్నమాట. ఇన్ కేస్ ఒకవేళ కనుక ఏప్రిల్లో రిలీజ్ చేయకపోయినా 2025 జూన్ వరకు పక్క ఫస్ట్ 6 నెలల లోపు అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఎందుకంటారా, ఇప్పుడున్న నోటిఫికేషన్ ఆల్రెడీ 2022లో వేసిన నోటిఫికేషన్కి వాళ్ళందరికీ ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్, మెడికల్ టెస్ట్, ట్రైనింగ్ అంతా అయిపోయి 2024 డిసెంబర్ ఎండింగ్కి వాళ్ళు మొత్తానికి కానిస్టేబుల్కి ఛార్జ్ తీసుకున్నారన్నమాట. సో మొత్తానికైతే ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొదలవడానికి కనీసం మనకి ఒక 3 నుంచి 4 నెలలు గ్యాప్ తీసుకుంటారు. మళ్ళీ ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం దానికి మళ్ళీ ప్రిలిమ్స్ కండక్ట్ చేయాలి, ఈవెంట్స్ కండక్ట్ చేయాలి, మెయిన్స్ కండక్ట్ చేయాలి, మళ్ళీ తర్వాత మెడికల్ టెస్ట్, ఎస్బీఐ ఎంక్వైరీ, తర్వాతకి వచ్చేసి మళ్ళీ 9 నెలల ట్రైనింగ్ అయిపోయేసరికి మొత్తానికి అట్లీస్ట్ ఒక 2 సంవత్సరాల ప్రాసెస్ పడుతుంది. అంటే 2025 ఏప్రిల్లో మీకు నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళు 2027 ఏప్రిల్ వరకు కానీ వాళ్ళు కానిస్టేబుల్గా ఛార్జ్ తీసుకోరు. సో ప్రభుత్వానికి ఏంటంటే కొంచెం బర్డెన్ అనేది అంత తొందరగా పడదన్నమాట. వెంటనే వాళ్ళు రిక్రూట్ చేసుకోవాలి, వాళ్ళ వెంటనే శాలరీ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకైతే ఎటువంటి టెన్షన్ ఉండదు. కొంచెం రిలాక్సింగ్ తీసుకుంటారు కాబట్టి ఈ నోటిఫికేషన్ వేయడానికైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకుంటారు. మరి ఖచ్చితంగా 6 నెలలలోపు ఈ నోటిఫికేషన్ వేస్తారు కదా. ఈ నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు పడతాయి అనుకుంటున్నారంటే మనకైతే ఉన్న సమాచారం ప్రకారం అయితే అసలైతే ప్రభుత్వం వాళ్ళు ఇచ్చే నోటిఫికేషన్కి ఏంటంటే 10 నుంచి 11 వేల మధ్యలో కానిస్టేబుల్ పోస్టులు ఇవ్వాలని, లేదా ఈ ఎస్ఐ నోటిఫికేషన్కి వచ్చేసరికి 5 నుంచి 600 మధ్యలో పోస్టులు ఇవ్వాలనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏం జరిగిందంటే ఇప్పుడు మనకి పాత నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, అందులో ఒక 16,000 మంది కానిస్టేబుల్గా రిక్రూట్ అయ్యారు కదా. వాళ్ళందరికీ ఏమైందంటే గ్రూప్ 4 నోటిఫికేషన్ ఉంటే ఆ గ్రూప్ 4 నుంచి ఉద్యోగాలు వచ్చినాయి. తర్వాత కొంతమంది గ్రూప్ 2, కొంతమంది ఉద్యోగానికి రాని వాళ్ళు ఉంటారు, కొంతమంది వేరే ఉద్యోగాలు చూసుకునే వాళ్ళు ఉంటారు. సో మొత్తానికి అయితే కొంతమంది అయితే ఉద్యోగానికి వెళ్ళలేదన్నమాట. వాళ్ళు ఒక 3-4 నుంచి 4,000 మంది ఉన్నారు వాళ్ళు. సో ఆ పోస్టు కూడా బ్యాక్లాగ్ పోస్టులు కూడా వీటికి కలిపే అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మనకి రిటైర్మెంట్లు కూడా స్టార్ట్ అయినాయి. లాస్ట్ ప్రభుత్వం హయాంలో ఏంటంటే 3 సంవత్సరాలు మనకి రిటైర్మెంట్ ఏజ్ పెంచేసరికి ఎక్కువ రిటైర్మెంట్లు కాలేదన్నమాట. పోస్టులు కూడా ఎక్కువ ఖాళీ కాలేదు. లాస్ట్ మన 2023 సెప్టెంబర్ కానీ మళ్ళీ రిటైర్మెంట్ స్టార్ట్ అయినాయి. నెల నెల చాలామంది రిటైర్ అయిపోతున్నారు కాబట్టి ఆ పోస్టులు కూడా వేకెన్సీ వస్తాయన్నమాట. సో మొత్తానికైతే ప్రభుత్వం ఆల్రెడీ లెక్కేసుకున్న పోస్టులు కాకుండా ఈ బ్యాక్లాగ్ పోస్టులు, ఈ రిటైర్మెంట్ పోస్టులు ఇవన్నీ కలిపి మళ్ళీ ఒకసారి క్యాలిక్యులేషన్ చేసి దాదాపు నాకు తెలిసి అయితే 10 నుంచి 11,000 అనుకున్న పోస్టులు కాస్త 13,000 పైన రిలీజ్ చేసే అయితే అవకాశం అయితే ఉందన్నమాట. సో మరి ఈ నోటిఫికేషన్ కోసం మనం ఏం చేయాలి, ఎట్లా క్రాక్ చేయాలి? సో బాగా గుర్తుపెట్టుకోవాలి, నోటిఫికేషన్కి పక్కా ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలి. ఎందుకంటే 4 నెలలే ఉందనుకోండి మనకి ప్రిలిమ్స్, ఆ ప్రిలిమ్స్ మైనస్ మార్కుల్లో పెట్టినా లేకపోతే మైనస్ మార్కులు లేకుండా పెట్టినా సరే మనమైతే మినిమం క్వాలిఫికేషన్ మార్కులు తెచ్చుకుంటేనే ఈవెంట్స్ కోసం ఎలిజిబిలిటీ అవుతాం. కాబట్టి పక్కా ఇప్పటి నుంచి అయితే మనం ఎటువంటి కోచింగ్ తీసుకున్న వాళ్ళైతే కోచింగ్ తీసుకోవాలి, లేదంటే కోచింగ్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళైతే రివిజన్ చేసుకోవాలి. సార్ నాకు ఒక డౌట్ వచ్చింది సార్, మరే ఈ నోటిఫికేషన్కి ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా? ఈ ప్రభుత్వం వాళ్ళు ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారా? సో ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లాస్ట్ టైం నోటిఫికేషన్కి అయితే ఏ ప్రాబ్లమ్స్ అయితే రేజ్ అయినాయో, ఏ ప్రాబ్లమ్స్ కోసం అయితే జనాలు కొంచెం పోరాడారు, పిల్లగాళ్ళు ఇబ్బంది పడ్డారు, ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఇప్పుడున్న ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వాటన్నిటిని సాల్వ్ చేసే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తుంది. సో వాటిలో ఉన్న ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ఇబ్బంది పడ్డ సమస్య ఏంటి అంటే మనకి ఈ జీవో నంబర్ 46 అనేది ఒకటి ఉంది. దాని గురించి చాలామంది ఇబ్బంది పడ్డారు కాబట్టి అప్పుడున్న వీళ్ళు దాని గురించి కూడా నోట్ చేసుకున్నారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా సవరించే అవకాశం అయితే పక్కా ఉంటుంది. తర్వాతకి వచ్చేసి ఈ రిజర్వేషన్ ప్రక్రియ, హారిజంటల్ రిజర్వేషన్ ప్రక్రియ, వర్టికల్ రిజర్వేషన్ ప్రక్రియ అని కొన్ని ఉన్నాయి. వాటిని కూడా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టడీ చేసి వాటిని కూడా సాల్వ్ చేసే అవకాశం ఉంది. తర్వాతకి వచ్చేసి ఇంకా మనకి క్వశ్చన్ పేపర్ కొంచెం అతలాకుతలం అయిపోయి మార్కులు కలపడం అదేంటి చాలా ఉన్నాయన్నమాట. సో వాటిని కూడా చేంజ్ చేసే అవకాశం ఉంది. పక్కా ప్రణాళికతోటి క్వశ్చన్ పేపర్ని ప్రిపేర్ చేస్తారన్నమాట. నెక్స్ట్ టైం వచ్చేసి ఏంటంటే ఇక మనకి రిక్రూట్మెంట్ ప్రాసెస్ లేట్ అయింది కాబట్టి, లాస్ట్ టైం లేట్ అయింది కాబట్టి ఈ సంవత్సరం మనకి తొందరగా చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఏమైందంటే ఆల్రెడీ మనకి సివిల్కి ఏఆర్కి ఒకసారి ట్రైనింగ్ పంపించి వాళ్ళ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక 9 నెలల గ్యాప్ తర్వాత
ట్రైనింగ్ సెంటర్లు ఖాళీ అయిన తర్వాత టీఎస్ఎస్పీ వాళ్ళు పంపించాలి అసలైతే. కానీ ఇక్కడ ఏం చేశారంటే ఒక నెల గ్యాప్లోనే, ఎందుకంటే లేట్ అయిపోతుంది ప్రాసెస్ అని చెప్పేసి ఒక నెల గ్యాప్లోనే అందరినీ ట్రైనింగ్ పంపించేశారన్నమాట. దానివల్ల అందరూ ఒకేసారి ట్రైనింగ్ నుంచి బయటకు వచ్చారు కాబట్టి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ కూడా అలానే ప్లాన్ చేస్తారు. సో ఇవన్నీ ఎక్కడ తప్పులు ఏం జరిగినాయి అనేది పూర్తిగా ఎక్కడెక్కడ తప్పులు జరిగినాయి అన్నీ నోట్ చేసుకొని కూలంకషంగా చూసి మొత్తానికి ఆ నోటిఫికేషన్ అనేది పూర్తిగా మార్పులు చేర్పులు చేసి పక్కడ్బందీగా రిలీజ్ చేస్తారు. కాబట్టి మనమైతే నోటిఫికేషన్ నుంచి ఏమైనా తప్పులు వస్తాయా అని చెప్పి వెతకడం కాకుండా ఇప్పటి నుంచి చదువుకోవడం అయితే బెటర్ అనమాట. సో చదవాలంటే ఏం చేయాలి, కోచింగ్ అసలు తీసుకున్న వాళ్ళైతేనో మనకైతే అందుబాటులో ఉంటే లైవ్ కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి, లేదంటేనేమో ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలి. నాకు అందుబాటులో లేదు, నేను ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటా అంటే ఆన్లైన్లో మంచి మంచి చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి నేను తర్వాత వీడియోలో అయితే చెప్తాను. సో మీరైతే ఆన్లైన్ కోచింగ్ కూడా తీసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసుకుంటుంటే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చాప్టర్ వైజ్గా ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసుకుంటుంటే మీకు 100% నోటిఫికేషన్ పడుతుంది అన్న టెన్షన్ కాకుండా పడ్డప్పుడు ఇక ఎప్పుడు పడ్డా సరే నేను ప్రిపేర్గా ఉంటాను, నేను ప్రిలిమ్స్ క్లియర్ చేస్తాను, తర్వాత ఈవెంట్స్ క్లియర్ చేసుకోవచ్చు, మెయిన్స్ క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పటి నుంచి చదువుతూనే ఉంటే సార్ నాకు ఒక చిన్న లాస్ట్లో ఒక డౌట్ వచ్చింది, ఈవెంట్స్లో ఏమైనా మార్పులు చేస్తారా సార్ ఈసారి ఈ నోటిఫికేషన్కి ఈవెంట్స్కి మనకి కంపల్సరీ అయితే కొన్ని చిన్న మార్పులు అయితే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం మనకి 1600 మీటర్లు ఒకటి మెరిట్ తెచ్చుకోవాలి, మిగతా 2 అయితే క్వాలిఫై అయితే చాలు. కానీ ఆ మిగతా 2 ఏంటి, లాంగ్ జంప్, షార్ట్ పుట్. లాంగ్ జంప్కి ఏంటంటేనేమో 4 మీటర్స్ పెట్టేసరికి చాలామంది డిస్క్వాలిఫై అయిపోయారు. సో ఆ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఆ లాంగ్ జంప్ని లాస్ట్ టైం ఉన్నట్టుగా 3.8 అయితే చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పిల్లగాళ్ళు దేనికి ఇబ్బంది పడకూడదు, మంచిగా నోటిఫికేషన్ కొనసాగాలి. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా మనకైతే నోటిఫికేషన్ అయితే 100% క్లియరెన్స్తో ఇస్తారు. మనం మాత్రం చేయాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా ఇప్పటి నుంచి మనం కూర్చొని చదివితే చాలు. ఇక మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ ఒక జాబ్ అనేది పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.